అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఏం చేస్తారు సార్ అమ్మ నాన్న మొన్నే చనిపోయారు. ఓకే, 1 year ఈ రోజు కరెక్ట్గా 1 year. సో వాటి మీద కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. 92 years ఆయనకి. 92 years నాన్నగారికి. 92 years అప్పుడు చనిపోయారు. ఓకే. సో నాన్న వ్యవసాయం చేసేవారు, కరణికం చేశారు. అమ్మ మామూలు హౌస్ వైఫ్, హోమ్ మేకర్. సో మీ సక్సెస్ని బాగా చూసారు నాన్నమ్మ. చాలా బాగా చూశారు. బాగా ప్రౌడ్ బాగా ప్రౌడ్ ఫీల్ అవుతారు. నన్ను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు టీవీలో చూసినప్పుడు జనం అంతా భయపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఆయన పెద్ద వరి అయ్యేవారు కాదు. వాడు అంతేనండి, అది వాడి జీవితం అనేవారు. ఉండంగా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేసారు అసలుకి. నాన్న కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోమని అనలే, లైఫ్లో ఒకసారి కూడా అనలే. నీ లైఫ్ నీ ఇష్టం రా అన్నారు. గ్రేట్ ఫాదర్. చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఆయన. ఫీల్ అయితే అమ్మ ఫీల్ అవుతారే, కొంచెం ఫీల్ అవుతారు కదా. ఆమె ఇష్టం అది ఫీల్ అవ్వడం అనేది. ఫీల్ అవ్వద్దని కూడా మనం చెప్పలేం కదా, అది ఆమె అభిప్రాయం, ఆమె హక్కు ఫీల్ అవ్వడం. మనం ఎవరం కాదన్నానికి. సో నా జీవితం నా హక్కు. అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా కెరీర్ని 25 years నుంచి అటు ఇటు కొంచెం కూడా ఇది కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు కదా. ఒకసారిగా డైరెక్టర్గా అనగానే అంటే మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మిగతా జర్నలిస్ట్, నా మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్. నా మేనేజ్మెంట్తో చెప్పే నేను వెళ్ళాను. సో మేనేజ్మెంట్ కూడా నాకు పూర్తి కోఆపరేట్ చేసింది. ఓకే, చాలా సహకరించారు మా చైర్మన్. చాలా మామూలు సహకారం కాదు. జనరల్గా ఒప్పుకోరు, ఏ మేనేజ్మెంట్ ఒప్పుకోరు. బట్ నా మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది, సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా నాకు పూర్తి అండదండలు మా చైర్మన్ గారే. అంటే ఎవరికీ తెలియదు ఏంటంటే నా సినిమా షూట్ లాంచ్ చేసిన మా చైర్మన్ గారు. ఎందుకంటే మీ డిబేట్ లేదు, చూడలేము తొందరగా. నేను ఎవ్రీడే షో మాత్రం మిస్ అవ్వలే. షూటింగ్ అన్ని రోజులు జరిగినా ఒక్కరోజు కూడా షో మిస్ అవ్వలే. వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ డార్జిలింగ్ వెళ్ళినాను మొన్న. ఒక 3-4 రోజులు మాత్రం షో మిస్ అయ్యా. బట్ అది కూడా ఒక రోజు నేను జూమ్లో చేశా. ఓకే, నా షో మిస్ అవును. కలిసారు ఎంతమంది చిరంజీవి గారిని? చాలాసార్లు కలిసాను. చాలాసార్లు కలవటం వేరు. మీరు చెప్పారు ఆయన అభిమానిగా ప్రెసిడెంట్కి సంబంధించిన సంఘాలలో కూడా పనిచేశాను. ఆయనకి నా గురించి తెలుసు. నేను అప్పుడు ఫ్యాన్స్గా పనిచేసిన కార్యక్రమాలు ఆయనకి తెలుసు. నేను అప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉండేవాడిని ఆయనకి తెలుసు. ఇంట్లో నాన్నలతో దెబ్బలు తిండాలు కూడా ఆయనకు తెలుసు. సినిమాలకు పోయి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి 100 రోజు ఫంక్షన్లకు పిచ్చి పిచ్చిగా చేసి అని ఆయనకు తెలుసు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ అదే అభిమాన హీరో మీద చాలాసార్లు డిబేట్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే నా వ్యక్తిగత అభిమానం వేరు, జర్నలిజం వేరండి. ఓకే, అంటే నొప్పించి ఉంటుంది కదా, ఎంత ప్రేమించే అభిమాని కదా, గుండెల్లో పెట్టుకున్న అభిమాని. ఇదే వ్యక్తిగతంగా ఎప్పటికీ నేను చిరంజీవి గారి అభిమాని. ఒక సినిమా లవర్గా నాకు నచ్చిన ది బెస్ట్ యాక్టర్ హీరో చిరంజీవి గారు. అది అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తాను. ఓకే, బట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత క్వశ్చన్ చేయడం జర్నలిస్ట్ విధి. నేను క్వశ్చన్ చేస్తా. నా అభిమానుడు కాబట్టి నేను క్వశ్చన్ చేయను, లేదా నా అభిమాన ఇది కాబట్టి నేను క్వశ్చన్ చేయను, నా అభిమాన నాయకుడు కాబట్టి క్వశ్చన్ చేయను. నేను జర్నలిజం ద్రోహం చేసినట్టు. నా వృత్తి వేరు, నా వ్యక్తిగత అంశాలు వేరు. ఓకే, నాకు ఎవరితోటే అలాగే ఉంటుంది, ఎవరితోటి అలా ఉంటుంది. సపోజ్ మా నాన్న రాజకీయ పార్టీ నాయకుడైనా నేను ఆయన మిస్టింగ్ ఆపరేషన్ చేసి ఉండేవాడిని. నా వృత్తి వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. నాకు ఆ క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది. నువ్వు చిరంజీవి గారి అభిమాని కాబట్టి చిరంజీవి గారి మీద స్టోరీలు చేయకూడదు అంటారు మీరు. నేను ఎవరికో అభిమాని కాబట్టి ఆయనకు అనుకూలంగా చేస్తాను అంటారు. రెండింట్లో మీకే కాంట్రడిక్షన్. చెయ్యొద్దు నేను అనలేదు సార్. నేను చేసినప్పుడు మీరు కాదు, నేను అనేది జనం గురించి చెప్తున్నా. మీ మనసుకు నచ్చింది హీరో కదా, మనసుకి ఏమైనా నొప్పిస్తుందా అని అడిగాను అంతే. పర్సనల్ వేరు, నొప్పించడం వేరు. బట్ ప్రొఫెషన్ కనుక నేను అన్యాయం చేస్తే నాలో స్వార్థం మొదలయ్యి, అవును, నాలో ఇష్టాలనే ప్రాతిపదిక మీద కనుక నేను జర్నలిజం చేస్తే ఎమోషనల్ నేను కబుర్లు చేయలేను కదా. వ్యక్తిగతంగా ఉంటుంది నాకు. అరే నా అభిమాని హీరో ఇట్లా ఉంటే బాగుండేదని నాకు ఉంటుంది. బాస్ ఓకే, చూడండి అసలు ఎలా చూస్తున్నారు లుక్. ఆయన నేను బాగా తెలుసు కదా. ఆయన నన్ను అదే ప్రేమతో స్వీకరిస్తారు ఎప్పుడు కూడా. నేను మీరు చెప్పిన డిబేట్లు చేసిన స్టోరీలు చేసిన తర్వాత కూడా, ఓకే, నేను మీరు చెప్పిన స్టోరీలు డిబేట్లు చేసిన తర్వాత కూడా ఒకసారి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండగా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో బ్లాస్టులు జరిగినాయని నేను అప్పుడు లైవ్లో రిపోర్టింగ్కి వెళ్ళా. నేను లైవ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. సో ఆయన విజిట్ చేస్తున్నారు ఆ స్పాట్ని. ఆయన ఇంకా వస్తారన్నారు కానీ రాలేదు. నేను లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నా.
నా ఛానల్కి. పోలీసులు వచ్చి తోసేస్తున్నారు, పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ వచ్చి వచ్చేస్తున్నారు. నేను లైవ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, మనం వాళ్ళని ఊరుకోబెడతా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాం. వెనక నుంచి గబగా మాకు వచ్చింది, చిరంజీవి గారు వాళ్ళు చేసేశారు, ఏ మూర్తి అని. సో అప్పుడు కన్నబాబు గారు అని నా ఫ్రెండ్, మా ఈనాడులో కొలీగ్, ఆయన కూడా బాగా తెలుసు, అప్పుడు ఎమ్మెల్యే పిఆర్పి, ఓకే, కాంగ్రెస్కి వెళ్ళింది. సో వారు చెప్పారు మూర్తి లైవ్లో ఉన్నాడని, కానీ వచ్చి నాతో మాట్లాడారు. ఎప్పుడు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన కూడా అది మనసులో పెట్టుకోరు. ఓకే, వీడు నా మీద స్టోరీలు చేశాడు, నా మీద డిబేట్లు చేశాడు, అది వేరు ఇది వేరు, వారికి తెలుసు నాకు తెలుసు ఆ విషయం. మీకు సంబంధించిన కొన్ని పిక్స్ అంటే మీరు అన్నారు కదా, జర్నలిజం వేరు, రియల్ లైఫ్ వేరు, మనం దీన్ని కనెక్ట్ చేసుకోకూడదు, ఆ ఎమోషనల్స్ ఇక్కడ చూపించకూడదు అన్నారు. కాబట్టి కొన్ని మనకి బాధ అనిపించినా, లేకపోతే పక్కనోడు ఏంటి ఇలా చేశాడు అనిపించినా కానీ కొన్ని చేయాల్సి వస్తుంది. అలా కొన్ని మీరు చేసిన డిబేట్స్ మీద మా వాళ్ళు కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేశారు. సూపర్. ఇది మీ జర్నీ అనమాట. అదే పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పెట్టినాయి 1988 అది. ఊర్లో అది. మీ ఊర్లో బాగా పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు ఈ పిక్లో. ఆయనకు కూడా ఇలాంటి సేవలు అంటే ఇష్టం కదా. ఎస్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డోంట్ ట్రై యాజ్ ఏ హీరో బ్రదర్. When there are great actors like you, how would I? గణేష్ నాకు మంచి మిత్రులు, ఓకే, వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ ప్రొఫెషనల్గా అయితే ఆయన నేను క్వశ్చన్ చేస్తాను, అది వేరే విషయం. నా స్టూడియోలో నుంచి మధ్యలో వెళ్ళిపోతున్నారు గణేష్. ఒకసారి క్వశ్చన్ చేసినప్పుడు, నీ దగ్గరికి రావద్దన్నారు, నాకు చాలామంది చెప్పారు, ఆడు దుర్మార్గుడు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దన్నా అది ఇది అని. నేనే వచ్చాను పిచ్చోళ్ళగా, అది అడుగుతున్నా ఇది అడుగుతున్నా, వెళ్ళిపోతా అన్నారు. ఓకే, బట్ మళ్ళీ మామూలుగా మాట్లాడారు. బట్ అంతకుముందు నాకు ఫ్రెండే, తర్వాత కూడా ఫ్రెండే. ప్రొఫెషనల్గానే ఏదైనా అడుగుతా, అది గణేష్ గారికి తెలుసు. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది హీరోగా ట్రై చేయొద్దు నువ్వు అని? ఏ సందర్భం అది? కాదు, నేను ఏదో ఫోటో పెట్టినప్పుడు ఆయన అట్లా పెట్టాడు, నువ్వు హీరోగా ట్రై చేయొద్దు బ్రదర్ అది ఇది అని. అంటే ఏదో డిబేట్ చూసి పెట్టాడు అనుకున్నా నేను. ట్విట్టర్ అదిగో కింద అది పెట్టారు కదా. డిబేట్ కాదు, నా ఫోటోలు చూసేదో పెట్టారు. అవునా? సోషల్ మీడియాలో నాకు చూసేదో పెట్టినట్టున్నారు. నెక్స్ట్ కార్లు మారు వస్తూ ఉంటారా? మారుస్తూ వస్తుంటారు. ఓకే, తప్పదు కదా, చాలాసార్లు నా కారు మీద అటాక్ జరిగినాయి కాబట్టి కొన్ని కార్లు మారుస్తుంటారు. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళ కారులో వెళ్ళి మారుతూ ఉంటాయి. ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అది ఎప్పుడు అని ఉంటాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.